మే కాదు అమలు చేశారు. విద్య, వైద్యం, తాగునీటి సమస్యలను పరిష్కరించి చూపించారు. జీవితంలో ఒక లక్ష్యాన్ని చేరడానికి అవసరమైన ధైర్యాన్ని అందించారు. 140 దేశాల్లో సత్యసాయిబాబాకు భక్తులున్నారు. వారు ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సేవ మాధవ సేవ అని బోధించడమే కాదు, సంపూర్ణంగా నమ్మి విశ్వసించి అమలు చేయడం ద్వారా విద్య, వైద్యము, తాగునీటి సమస్యల్ని పరిష్కరించడమే కాకుండా ప్రపంచంలో కోట్లాది మంది అగమ్య గోచరంగా ఉన్నప్పుడు వాళ్ళకు ఒక స్పష్టతను ఇచ్చి జీవితంలో ఒక లక్ష్యాన్ని చేరడానికి అవసరమైన స్థైర్యాన్ని అందించి ఈనాడు ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశ సరిహద్దులు దాటి 140 దేశాలలో ఈనాడు బాబా గారికి భక్తులు ఉండడమే కాకుండా వారి సేవలను విస్తరించి ఈ రోజు మానవాళికి సేవలు అందిస్తున్నారు బాబా ట్రస్ట్ కు సంబంధించిన పెద్దలందరూ. అందుకే శత జయంతి ఉత్సవాలలో ఎవరు పిలవకున్నా స్వయంగా ఇక్కడికి రావాలి, ఉత్సవాలలో పాల్గొనాలి. ఇది జన్మకు ఒక అవకాశం అని భావించి వేలాదిగా భక్తులు ఇక్కడికి రావడమే కాకుండా ఒక మారుమూల ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లో అనంతపూర్ పుట్టపర్తి అనేది, ఇక్కడికి ప్రధానమంత్రి నుంచి రాష్ట్రపతి వరకు, కేంద్ర మంత్రుల నుంచి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు ప్రపంచంలోనే 40-50 దేశాలకు సంబంధించిన ప్రముఖులందరూ కూడా పుట్టపర్తి పట్టణానికి రావడము ఈ భూమికి, ఈ నేలకు ఉన్న పవిత్రతను, ఇక్కడ బాబా గారు నివసించడం వల్ల వచ్చిన ప్రత్యేకతను ఈనాడు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలోని సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలు మినహా మిగతా జిల్లాలకు అధ్యక్షులను